హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు మనము ఏ టీమ్స్ అయితే గెలిచని చెప్పామో ఆ టీమ్స్ గెలిచాయి అనమాట. అండ్ ఐపీఎల్ 2024లో 29వ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి ఏప్రిల్ 14న ఆదివారం 7:30 అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఏ టీం గెలబోతుందని చెప్పేసి మన ప్రొడక్షన్ అయితే అందించబోతున్నాము. వీడియోని అయితే ఎన్ని వరకు చూస్తూ ఉండండి. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. మనం రోజు ఇలానే ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కూడా పూర్తయినంత వరకు అయితే మనం ఇలానే ప్రొడక్షన్ అయితే ఇస్తూ ఉంటాము. ఐపీఎల్ తర్వాత పిఎస్ఎల్, బిగ్ బ్యాష్ లీగ్, ఉమెన్స్ ఐపీఎల్ చాలా లీగ్స్ అనేవి జరుగుతున్నాయి. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది గైస్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చి ఉన్నాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అని మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు యాప్ లింక్ అయితే పెడతాను. ఇక మన మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే అండ్ ఐపీఎల్ 2024లో 29వ మ్యాచ్ వచ్చేసి ఎంఐ వర్సెస్ సిఎస్కే మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే ముంబైలోని వాంఖేడే స్టేడియంలో అయితే ఆడబోతారనమాట. ముంబై ఇండియన్స్ టీంకి అయితే ఈ యొక్క గ్రౌండ్ అనేది ఫుల్ అడ్వాంటేజ్గా ఉండబోతుంది. అండ్ ఈ యొక్క పిచ్ మీద లాస్ట్ 115 మ్యాచ్ల నుంచి కూడా మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళైతే 50% అయితే గెలిచి ఉన్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా 50% అయితే గెలిచి ఉన్నారనమాట. ఈ యొక్క పిచ్ మీద మొదట ఎవరు బౌలింగ్ చేశారు, మొదట ఎవరు బ్యాటింగ్ చేశారనేది ముఖ్యం కాదనమాట. ఎవరైతే బాగా సిచ్యువేషన్ బట్టి అనుకూలంగా ఆడతారో వాళ్ళు ఈ మ్యాచ్లో గెలుస్తారు. అండ్ ఈ యొక్క పిచ్ మీద ఫేస్ బౌలర్స్కి అయితే 60% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి అయితే 40% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. మ్యాక్సిమం ఈ యొక్క పిచ్ అనేది ఫేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నవి. అండ్ ఈ రెండు టీంల మధ్య లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. అండ్ సిఎస్కే టీం అయితే 2 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు అయితే గెలిచిందనమాట. ఇక్కడైతే సిఎస్కే టీం ఫామ్లో అయితే కనపడుతూ ఉంది. అండ్ ఈ రెండు టీంల మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ కనుక చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ టీం 5 సార్లు గెలిచి ఉంది, సిఎస్కే టీం 5 సార్లు గెలిచి ఉంది. ఇక్కడైతే రెండు టీమ్స్ అనేవి సమబుద్ధిగా అయితే ఉన్నాయన్నమాట. ఏ టీంని కూడా తక్కువ అంచనా వేయడానికి అయితే లేదు. అండ్ మా యొక్క ప్రొడక్షన్ ప్రకారం అయితే ఈ యొక్క మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది నేను అనుకుంటున్నానంటే ముంబై ఇండియన్స్ టీం గెలుస్తుంది నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనలైజ్ మాత్రం అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుంది చెప్పలేను. మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇంకా రాబోయే మ్యాచ్ యొక్క ప్రొడక్షన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.